నమస్కారము. హిట్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను డాక్టర్ చావా ఆంజనేయులు, సీనియర్ కన్సల్టెంట్ అండ్ ఈఎన్టీ హెడ్ అండ్ నెక్ సర్జన్. నేను హైదరాబాద్లోని పంజాగుట్లో ఉన్న ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్లో ఉన్నాను. ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్లో చెవి, ముక్కు, గొంతు సమస్యలకి, వినికిడి సమస్యకి, వాయిస్ అండ్ స్నోరింగ్ ప్రాబ్లమ్స్కి అడ్వాన్స్డ్ టెస్ట్లు, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ విధానాలు, లేజర్స్ తోటి, మైక్రోడెబ్రేడర్ ట్రీట్మెంటు, మైక్రోస్కోపిక్ సర్జరీసు, అన్ని రకాల ట్రీట్మెంట్ విధానాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. చాలామందిలో నోట్లో పుళ్ళు వస్తూ ఉంటాయి. నోట్లో పుండ్లు వచ్చిపోవటం కానీ, అల్సర్స్ పర్సిస్టెంట్గా ఉండటం కానీ జరుగుతూ ఉంటుంది. ఎక్కువ మందిలో వచ్చిపోతూ ఉంటాయి. చాలామంది అంటుంటారు, వస్తాయండి ఎప్పుడన్నా టెన్షన్ పడ్డా కానీ, జ్వరం వచ్చినప్పుడు కానీ నోట్లో ఈ అల్సర్స్ వస్తున్నాయి అంటారు. దీన్ని స్ట్రెస్ ఇండ్యూస్డ్ యాప్టస్ అల్సర్స్ అంటాం అన్నమాట. ఎప్పుడన్నా పేషెంట్ జ్వరాలు వచ్చినా, స్ట్రెస్లో ఉన్న మందులు వాడినా కొంతమందికి నోట్లో ఈ అల్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూసినట్లయితే చాలామందిలో స్టూడెంట్స్లో ఈ అల్సర్స్ ఫామ్ అవుతున్నాయి. ఎస్పెషల్లీ స్ట్రెస్ ఉండటం వలన ఈ నోట్లో అల్సర్స్ పడుతున్నాయి అన్నమాట. కొంతమందికి జ్వరంతో పాటు అల్సర్స్ వస్తాయి, చాలా పెయిన్ఫుల్గా ఉంటాయి. ఇక్కడ మనం వైరల్ ఇన్ఫెక్షన్ని సస్పెక్ట్ చేయాలండి. హెర్పెస్ ఇన్ఫెక్షన్ అంటాం అనమాట. ఈ హెర్పెస్ ఇన్ఫెక్షన్ అప్పుడు నోట్లో ఎస్పెషల్లీ ప్యాలెట్ మీద అల్సర్స్ ఫామ్ అవుతాయి, చాలా సివియర్గా ఉంటాయి, బాగా పెయిన్ఫుల్ ఉంటాయి, తినడానికి చాలా ఇబ్బంది పడతా ఉంటారు. సో ఇలా ఉన్నప్పుడు మన హెర్పెస్ సింప్లెక్స్ వైరస్కి యాంటీబాడీస్ టెస్ట్ చేసుకొని, ఒకవేళ అల్సర్స్కి ఆ యాంటీబాడీ టెస్ట్ పాజిటివ్ వచ్చినట్లయితే మనం యాంటీవైరల్ ట్రీట్మెంట్తో పాటు లోకల్గా యాంటీవైరల్ డ్రగ్ వాడినట్లయితే చాలామందిలో తగ్గిద్ది. ఫ్యూచర్లో కూడా వాళ్ళకి ఎప్పుడన్నా జ్వరం వచ్చినా, స్ట్రెస్ వచ్చినా ఇమీడియట్గా యాంటీవైరల్ ఆయింట్మెంట్ వాడినట్లయితే అవి పెరగకుండా ఉంటాయి అన్నమాట. మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎస్పెషలీ స్మోకర్స్లో అల్సర్స్ని మనం ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయకూడదు. స్మోక్ చేసే వాళ్ళను, టొబాకో తీసుకునే వాళ్ళను, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు కానీ అల్సర్స్ ఉండి కొంచెమైనా కూడా పెయిన్ఫుల్గా ఉండి అది తగ్గకపోతున్నట్లయితే ఇమ్మీడియట్గా దాన్ని మనం బయాప్సీ చేసి టెస్ట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ స్మోక్ చేసే వాళ్ళలో క్యాన్సర్ ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా మనం బయాప్సీ చేసుకోవాలి. బయాప్సీలో క్యాన్సర్ ఉన్నట్లయితే దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోవాలి. క్యాన్సర్ లేనట్లయితే దాన్ని మనం పూర్తిగా ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుంది అన్నమాట. ఇంకోటి, ఈ డయాబెటీస్, పూర్ ఓరల్ హైజీన్ చేసే వాళ్ళు నోట్లో ఎస్పెషల్లీ టంగ్ మీద వైట్ ప్యాచెస్ ఉంటాయి అన్నమాట. ఇది మనం స్క్రేప్ టెస్ట్ చేసినట్లయితే క్యాండిడా పాజిటివ్ వస్తుంది. దీన్ని ఇమ్మీడియట్గా మనం ట్రీట్మెంట్ తీసుకోవాలన్నమాట. లేనట్లయితే క్రానిక్ హైపర్ట్రోఫిక్ మ్యూకోజల్ క్యాండిడియాస్ వచ్చినట్లయితే ఇది లాంగ్ టర్మ్లో ట్రీట్మెంట్ ఇవ్వటం కష్టమైద్ది. మనం మందులు ఇచ్చినా కూడా పూర్తిగా తగ్గటం కష్టమైద్ది. మందులు కూడా చాలా ఎక్కువ రోజులు వాడాల్సి వస్తుంది. ఈ హైపర్ట్రోఫిక్ మ్యూకోజల్ క్యాండిడియాస్లో ఒక్కోసారి క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది. క్యాన్సర్ వచ్చినట్లయితే దాన్ని చాలా ఎక్కువ సర్జరీ చేయాల్సి వస్తుంది అన్నమాట. సో మీకు ఎప్పుడైనా నోటి మీద వైట్ ప్యాచెస్ ఉండి చాలా పెయిన్ఫుల్గా ఉండి హైపర్ట్రోఫీ అంటే సైజు ఎక్కువగా ఉన్నట్లయితే ఇమ్మీడియట్గా మనం దానికి ఫంగల్ టెస్ట్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ చాలా ఎక్కువైపోయినాయండి. మ్యూకోజల్ డిసీజ్ అంటాం, లైకెన్ ప్లానస్, పెంపిగస్ డిసీజ్ చాలా ఎక్కువైపోయినాయి. ఈ లైకెన్ ప్లానస్ ఉన్న వాళ్ళు మనం కనుక జాగ్రత్తగా ట్రీట్మెంట్ ఇచ్చి పేషెంట్స్కి టెన్షన్ తగ్గించుకున్నట్లయితే, అలానే స్పైసీ హాట్ ఫుడ్ తీసేసినట్లయితే యూజువల్గా ఈ లైకెన్ ప్లానస్ కంట్రోల్లో ఉంటుంది. కానీ పెంపిగస్ మోర్ ఇంపార్టెంట్ అండి. పెంపిగస్ను మనం డయాగ్నోస్గా లేనట్లయితే ఈ అల్సర్స్ ఎక్కువగా ఫామ్ అవుతాయి, సివియర్గా ఫామ్ అవుతాయి. సో మనం ఎప్పుడూ పెంపిగస్ను కూడా ఎర్లీగా డయాగ్నోజ్ చేసుకొని దానికి అవసరమైన మందులు ఇవ్వాలి. సో నోట్లో అల్సర్స్ వచ్చినప్పుడు మెయిన్గా ఏంటంటే మనం ఇక్కడ పేషెంట్ ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ దేని నుంచి వస్తున్నాయో తెలుసుకొని అవసరమైన వైరల్ స్క్రీనింగ్ టెస్ట్, బయాప్సీ టెస్ట్ చేసుకొని డయాగ్నోసిస్ కన్ఫర్మ్ చేసుకొని అవసరమైన ట్రీట్మెంట్ ఇచ్చే అల్సర్స్ని మనం తగ్గించవచ్చు. మీకు ఎవరికైనా నోట్లో అల్సర్స్ ఉన్నట్లయితే హైదరాబాద్లోని పంజాగుట్లో ఉన్న ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ని సంప్రదించండి. అక్కడ అవసరమైన బయాప్సీ, స్క్రేప్ టెస్ట్ చేసి ఇన్ఫెక్షన్ని, నాన్ ఇన్ఫెక్షన్ని, క్యాన్సర్స్ని డయాగ్నోజ్ చేసుకొని అవసరమైన ట్రీట్మెంట్ ఇస్తారు.
ఫర్ ఫర్దర్ అప్డేట్ సబ్స్క్రైబ్ ఈటీవీ యూట్యూబ్ ఛానల్.